లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నరం లేని నాలుక, రెక్కలు తెగిన గులాబీ ఒకటే అన్నట్లుగా ప్రస్తుత సీన్ మారిపోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ పాలనా వైఫల్యాల బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఏకంగా ధర్నా చౌక్ని ఎత్తేశారా అన్న ప్రశ్నలను ఫేస్ చేయాల్సి వస్తోంది. నాడు ఎవరిని కూడా రోడ్డెక్కకుండా కట్టడి చేసినప్పుడు లేవని నోళ్లు అసలు ఇప్పుడెందుకు లేస్తున్నాయనేదే అసలు పాయింట్. తెలపడం కూడా హక్కే. అయితే ఆ ఫ్రస్ట్రేషన్తో ఏకంగా ఎస్పీ ఆఫీస్ పైకి బాటిల్స్ విసురుతారా? ఇదెక్కడి రాజకీయం? దాడుల సంస్కృతి తీసుకురావాలనుకుంటున్నారా? మాఫియా రాజకీయాల జనంలో అలజడి రేపి ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రశ్నలకు బదులు లేదు. ధర్నా అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లారు. అక్కడ 1000 మందితో ధర్నా చేసుకోవాలని అనుమతి వచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైకోర్టు ఛాన్స్ ఇచ్చింది. సో అక్కడ అలజడి చెలరేగకుండా పోలీసులకు అనుకున్నారు ఏమో గాని ఎందరికో గొంతుకగా ఉన్న ధర్నా చౌక్ ను ఎత్తేశారు. ధర్నాకు ఎవరు పిలుపునిచ్చినా అక్రమ బైండవర్లు పెట్టిందెవరు? పాలకులు ఎక్కడికి వెళ్లినా ముందస్తు అరెస్టులు చేయించిందెవరు? గతంలో ఏ ధర్నా చేయాలన్నా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందెవరు? ఇందులో ఒకదానికి కూడా ఆన్సర్ లేదు. కానీ ఇప్పుడు కొత్త పలుకులకైతే లెక్కే లేదు. నిరసనలు తెలపడానికి ప్రజలు అడవుల్లోకి వెళ్లాలంటూ చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యంలో పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ హైదరాబాద్లో ధర్నాలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు వేదిక. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎలాగో మన దగ్గర ప్రజా గొంతుకలను వినిపించే సభాస్థలి ఇది. ప్రజాసంఘమైన కుల, మత, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళ, ఉద్యోగ సంఘం ఏదైనా తమ డిమాండ్ల సాధనకు ఈ ధర్నా చౌక్ని వేదికగా చేసుకునేవి. చెప్పాలంటే ఇదో గుండె చప్పుడు. కానీ 2014లో కేసీఆర్ అధికారంలోకి వస్తే 2 ఏళ్లకే 2016లో ధర్నా చౌక్ ఎత్తేశారు. అక్కడ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలను నిషేధించారు. ధర్నా చౌక్ కోవడంతో నలుగురు ఆందోళనకారులు గాయపడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ మ్యాటర్ నాడు హైకోర్టుకు చేరడం, అక్కడ విచారించడం, 2018 నవంబర్ 13న ధర్నా చౌకపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయాయి. ఇంతలా పోరాటం చేస్తేనే నాడు ప్రజాస్వామ్యవాదులు ధర్నా చౌక్ను తిరిగి సాధించగలిగారు. ఇంత చేసిన కేసీఆర్ పార్టీ మళ్లీ అదే ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా 2021లో అధికారంలో ఉన్నప్పుడే నిరసన తెలిపింది. అదే విచిత్రం.
నిరసనల గురించి మాట్లాడమే ట్విస్ట్. పోనీ అది చేయకుండా అలజడి సృష్టించే ప్లాన్లు మరో వివాదానికి దారితీస్తోంది. నిజానికి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ వర్గాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనలకు ప్లాన్ చేస్తుందని, ఈ వ్యవహారంలో నిరసనలకు దిగిన వారే బలి అవుతున్నారన్న వాదన కూడా పెరుగుతోంది. ఎస్పీజీ పోలీసుల నిరసనలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో సర్పంచుల ఆందోళన, ఇప్పుడు లగచర్ల, ఇలాంటి ఘటనల్లో ప్రేరేపించడం, పక్కకు తప్పుకోవడం గులాబీ పార్టీకి అలవాటుగా మారిందంటోంది కాంగ్రెస్. ఇంత చేస్తున్నా ఎక్కడా ధర్నాలకు పర్మిషన్లు అడ్డుకోవడం లేదని గుర్తుకు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.